హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అరకు టెక్ ఛానల్. ఫ్రెండ్స్, చాలా థ్యాంక్ యూ. అండ్ మనం ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ఎలా చేయాలి అనే దానిపైన వీడియో అయితే చేశాము. గ్రూప్ 2కి సంబంధించి దానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. అయితే చాలామంది కామెంట్లో చేస్తున్నారు ఏంటి అంటే ఓటీపీఆర్ అనేది ఎడిట్ ఎలా చేసుకోవాలని, మోడిఫై ఎలా చేయాలనేది. అంటే ఫోటో డేట్, అంటే ఫోటో మీద డేట్ రానోల్ కావచ్చు, ఎలా ఎడిట్ చేసి ఇంప్లిమెంట్ చేయాలి, అంటే రిమైనింగ్ నేము, ఫాదర్ నేమ్ అలాంటిది. మీకు డాష్బోర్డ్లో ఏపీఎస్సి వెబ్సైట్ ఆల్మోస్ట్ మీకు తెలిసే ఉంటుంది. అందులో న్యూ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ ఆప్షన్, మోడిఫై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఓటీపీఆర్ ఆప్షన్ రెండు అయితే ఉంటాయి కదా. అయితే ఇక్కడ సెకండ్ ఆప్షన్ మోడిఫై మీద క్లిక్ చేయండి. ఆల్రెడీ మీకున్న యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అయితే ఉండి. అయితే ఇందులో ఏంటంటే డెమోగ్రఫిక్ డేటా అనేది అప్డేట్ చేసుకోవచ్చు, తర్వాత రిమైనింగ్ అదర్ డీటెయిల్స్ కూడా చేసుకోవచ్చు. సర్వర్ ఇష్యూ ఉన్నట్టుంది. ఒకసారి నేను మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేస్తాను. బ్యాక్ వచ్చి మళ్ళీ ఏపీఎస్సి మీద క్లిక్ చేసి సేమ్ ఇక్కడ ఏంటంటే 2 ఆప్షన్స్ ఉన్నాయండి. డెమోగ్రఫిక్ డీటెయిల్స్ ఒకటి, అదర్ డీటెయిల్స్. డెమోగ్రఫిక్లో బేసిక్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నంబర్, ఫోటో, సిగ్నేచర్, నేము, ఇలాంటివి అనమాట. అదర్ డీటెయిల్స్ వచ్చేసరికి ఎక్స్ సర్వీస్ మెన్ అనేసి, అడ్రస్ డీటెయిల్స్ అనేసి, హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించింది ఇలాంటివి. సో కంటిన్యూటీ మీద క్లిక్ చేయండి. గుర్తుపెట్టుకోండి, పేమెంట్ అయిన తర్వాత, అప్లికేషన్ పేమెంట్ అయిన తర్వాత అయితే మీరు ఎడిట్ చేసుకోలేరు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అయితే పేమెంట్ చేసిన వాళ్ళు ఎడిట్ ఎప్పుడు చేసుకుంటారు అంటే తొందరలో అయితే అప్లికేషన్ వాళ్ళకు కూడా ఇస్తారనమాట, ఎలా ఎడిట్ చేయాలి ఏంటి అన్నది. ఇప్పుడు ఏంటంటే బిఫోర్ పేమెంట్, అప్లికేషన్ కంప్లీట్ అవ్వకుండా ముందు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి నేను మొబైల్ నెంబర్ ఒకటి, అంటే ఎవరైతే ఉన్నారో అప్లికెంట్ వాళ్ళ మొబైల్ నెంబర్, వాళ్ళ పేరు, నెక్స్ట్ ఫోటో దగ్గర డేట్ రాలేదన్నారు, డేట్, అలాగే నేమ్ అయితే అప్డేట్ చేయాలనుకుంటున్నా. ఇక్కడ ఫోటో సిగ్నేచర్ అనమాట. సో ఇన్ఫర్మేషన్ బ్లర్ అయితే చేస్తానండి, ఎందుకంటే ప్రైవసీ ఇన్ఫర్మేషన్ ప్లస్ యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం డేటా అనేది షో చేయకూడదని చెప్తున్నారు కాబట్టి కొంత అర్థమయ్యే విధంగా మీకు అయితే చూపిస్తాను అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు, అడుగుతున్నారు ఖచ్చితంగా ఉండాలా అంటే ఫోటో క్లియర్గా ఉండి మీరు ఆల్రెడీ చేసారు అప్లికేషన్ అంటే వరీ అవ్వద్దండి. ఇక్కడ మెన్షన్ చేశారు గైడ్లైన్స్లో అయితే, ఇక్కడ చూసుకోవచ్చు మనం ప్రింటెడ్ ఫోటోగ్రాఫ్లో ప్రింటెడ్ వచ్చే విధంగా చేయండి అని ఆల్రెడీ మెన్షన్ చేశారు ఇన్స్ట్రక్షన్స్లో. అయితే ఆల్రెడీ అప్లికేషన్ అయిపోయి ఉంటే ఏం చేయలేం. ఇక్కడ చేంజ్ మీద క్లిక్ చేసి మీకు కావాల్సినటువంటి రిక్వైర్మెంట్, ఏ ఫోటో అయితే ఆ ఫోటో, ఏ సిగ్నేచర్ అయితే ఆ సిగ్నేచర్, మీ దగ్గర ఏం చేంజెస్ కావాలో ఆ చేంజెస్ సంబంధించింది మీరైతే ప్రొసీడ్ అయితే చేయండి. ఫోటో అండ్ సిగ్నేచర్ ఈ అప్లికెంట్ కావాలన్నారు, ఓకే. ఆ రెండు దాని మీద ఏంటంటే నేను నేమ్ అండ్ డేటా ఈ డేట్ అయితే మెన్షన్ చేశాను. వాళ్ళు ప్రింటెడ్ డేట్ ఈరోజే కాబట్టి ఈరోజే ఇచ్చాను. ప్రివ్యూ మీద క్లిక్ చేసి క్యాప్చా అనేది ఎంటర్ చేయాలి. వన్స్ క్యాప్చా ఎంటర్ చేసాక ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే సబ్మిట్ అయితే చేసేయాలన్నమాట. ఈ విధంగా ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏవైతే మిస్టేక్స్ ఉన్నాయో అవి మనం ఓటీపీఆర్ మోడిఫైలోకి వెళ్ళి కరెక్షన్ చేసుకోవచ్చు. సబ్మిట్ చేసిన తర్వాత ఇలా సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ అని వస్తుంది. డన్. అప్లికేషన్ అయితే మనం ఈ విధంగా అయితే అప్డేట్ చేసుకోవచ్చు. అయితే కొంతమంది అప్లై అయిపోయిన తర్వాత ఓటీపీఆర్ మోడిఫై చేస్తున్నారు. దయచేసి అలా చేయొద్దు అండి. అప్లై అయిన తర్వాత ఓటీపీఆర్ అప్డేట్ అయితే చేయొద్దు, ఇష్యూ ఫేస్ చేసే ఛాన్స్ అయితే ఉంటుంది. నార్మల్గా మీరు ఏంటంటే బిఫోర్ పేమెంట్ అప్లికేషన్ సబ్మిట్ కన్నా ముందైతే మీరు చేయండి, ఆ తర్వాత అయితే బెటర్ ఆప్షన్గా ఉంటుందన్నమాట. దట్స్ ఇట్ గైడ్, వీడియో అయితే అది. ఏమైనా మీకు ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.